నిన్ను వదిలేస్తున్నాం గాజీ. నేను ఫారూక్ తో మాట్లాడాలి. अस्सलाम वालेकुम फारूक. बाबा हमें छोड़ रहे हैं. हाँ बोलो बाबा, क्या हुक्म है? ఎక్కడున్నావు? ये लम्हा सिंगी गांव विशाखापट्टनम के पास है बाबा. हम समुंदर के रास्ते से इंडियन वाटर्स क्रॉस చేసి బంగ్లాదేశ్ వెళ్తున్నాం. जी बाबा. వైజాగ్ నావల్ బేస్ కాకినాడలో షిప్ రెడీ చేయమని చెప్పు. అర్జున్, నువ్వు ఇంటర్సెప్ట్ చేసి వింటున్నావు అని నాకు తెలుసు. ఆ రోజు అన్నావు కదా ఆర్డర్స్ తీసుకోను అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళని ఎస్కాట్ చేసి కాకినాడ నువ్వే తీసుకురావాలి. అండ్ ఇట్స్ ఎన్ ఆర్డర్. అండ్ వన్ మోర్ కండిషన్, నాకు నీ గడ్డం నచ్చల. అర్జున్, ఆ అమ్మాయిని వెతుకుంటూ నువ్వు ఇక్కడి దాకా ఒక నీడలో వచ్చావు. నీ శ్రమ వృధా కానివను. ఆ అమ్మాయిని బయటికి పంపిస్తున్నా. అర్జున్, నువ్వు నా కోసం స్నైపర్స్ పెట్టుండొచ్చు. అలాంటి పిచ్చి పనిలో చేయకు. బాంబ్ రిమోట్ కి రివర్స్ సర్క్యూట్ ఇచ్చాను. నా హెడ్ కి బుల్లెట్ దిగితే ఫింగర్ రిలీజ్ అవుతుంది. బాంబ్ బ్లాస్ట్. Checkmate. नीचे उतर. उतर जल्दी. जल्दी चलो. Anish Kurwela has just arrived here and he didn't respond regarding the issue. अस्सलाम वालेकुम बाबा. काजी बाबा को छोड़ो. అర్జున్ పండిత్, యాదేనా అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా. गाजी बाबा कभी भी वादा नहीं तोड़ेगा.
Ghazi! ఇండియన్ వాటర్స్ దాటేదాకా దీన్ని వదలను. That was not the deal, Ghazi. వీళ్ళని వదిలేస్తానని చెప్పావు. చలే జాओ, బచ్ జాओगे. नहीं तो देख. Move. అర్జున్ అర్జున్ అమ్మాయిని చెప్పేస్తా వదిలేయ్. గాజీని వదిలే. దట్స్ అన్ ఆర్డర్. ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమోర్ సార్. కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి. అర్జున్ ఏది చంపు చంపు. ఓకే 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 నువ్వు కూడా మాతో బోట్లో రా. ఓకే ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గాజీ బాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్. గన్స్ దింపండి. గన్స్ అవుట్. గన్స్ డౌన్. పద. కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది. ఒక్కడివి క్యా బిగడోగే. కాశీ నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటకెళ్ళు. అర్జున్ చేస్తే అందరం కలిసి చేద్దాం.
చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా గాజీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. ఏక్ హిందుస్థానీ కభీ భీ వాదా నహీ తోడ్తా. జై హింద్. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా నా గన్పాట్ దగ్గర ఉండగా గాజీబాబాని చంపొద్దు, వదిలేమని ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఒబే చేసి నేను తప్పు చేశాను సార్. అప్పుడే కనుక గాజీబాబాని చంపేస్తుంటే అసలు ఈ ఇష్యూ ఉండేదే కాదు. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబాని విడిపించడానికి ఫారూక్ ఎన్ని బ్లాస్టులు చేస్తాడో, ఎంతమందిని చంపుతాడో తెలియక ఫారూక్ను హైదరాబాద్ రప్పించడానికి రూల్స్ బ్రేక్ చేశాను. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా ఇండియన్ వాటర్స్ దాటి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడని తెలిసి వాణ్ణి ఆపటానికి ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమో సార్ అని చెప్పి గాజీబాబాని చంపేశాను. ఎస్, నేను తప్పే చేశాను సార్. ఈ తప్పులు చేసినందుకు గాని గాజీబాబాని చంపినందుకు గాని నో రిగ్రెట్స్ సార్. నో. గాజీబాబా లాంటి టెర్రరిస్టులను శిక్షించడం ఎంత ముఖ్యమో, అర్జున్ పండిట్ లాంటి ఆఫీసర్స్ ని కాపాడుకోవడం కూడా మన దేశానికి అంతే ముఖ్యం. ద రీజన్ బిహైండ్ గాజీబాబా ఎన్కౌంటర్ ఈజ్ జస్టిఫైడ్. ఆగస్ట్ 5, 2019 నుంచి చరిత్రలో కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్నకి ఒకటే సమాధానం: ఇండియా. ఒకటే దేశం, ఒకటే జాతీయ పతాకం, ఒకటే పౌరసత్వం. కారణం ఆర్టికల్ 370 35A రద్దు. ఇది చెల్లాచెదరైన కాశ్మీరీ పండితులకి మళ్లీ కాశ్మీర్కి వెళ్లొచ్చని ఆశనిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం. మన భారతం, మన కాశ్మీరం. అంగుళం వదలం, అండగా నిలుస్తాం. ఇది ప్రతి భారతీయుడు చేస్తున్న ప్రమాణం.